మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ధాత్రి మార్చరీలోకి రాగానే దేవా మనుషులు ధాత్రిపై అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడు ధాత్రి వాళ్ళని కుమ్మేస్తూ ఉంటే అప్పుడే వంట చేస్తున్న కేదార్కి డౌట్లు మీద మీద వచ్చేస్తూ ఉంటాయి. వెంటనే ధాత్రికి ఫోన్ కాల్ చేస్తాడు. అప్పుడు కిరణ్, మేడం సార్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది మేడం అని అనడంతో, స్పీకర్ ఆన్ చేయి కిరణ్ అని ధాత్రి రౌడీలని కుమ్మేస్తూనే ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి కేదార్ అని అనడంతో, ధాత్రి ఈ గుత్తొంకాయ కూర ఎలా చేయాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు ధాత్రి, కొంచెం ఎలా చేయాలో చెప్పవా అని కేదార్ కిచెన్లో వంట చేస్తూ అడుగుతూ ఉంటారు. అప్పుడు ధాత్రి వాళ్ళని కుమ్మేస్తూనే వేరుశెనగ పప్పుని కాస్త వేయించుకొని అలా చేయి ఇలా చేయి అని కుమ్మేస్తూ చెప్తూ ఉంటుంది. కేదార్ చకచక వంట చేస్తూ ఉంటే ధాత్రి ఇక్కడ రౌడీలని చకచక కుమ్మేస్తూ ఉంటుంది. అప్పుడే అసలైన పోస్ట్ మార్టం చేసే డాక్టర్ లోపలికి వస్తూ ఉంటాడు. అప్పుడు త్రిపాఠి, హలో ఎవరు మీరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, నేను పోస్ట్ మార్టం చేసే డాక్టర్ని అని అతను చెప్తాడు. ఆల్రెడీ ప్రియా అనే డాక్టర్ లోపలికి వెళ్ళింది కదా అని త్రిపాఠి అంటాడు. అసలు ఈ హాస్పిటల్లో ప్రియా అనే డాక్టరే లేదు, నేనే ఒక్కనొక్క పోస్ట్ మార్టం చేసే డాక్టర్నని చెప్పటంతో త్రిపాఠి లోపలికి పరుగులు పెడుతూ ఉంటారు. ఈ లోపలే ధాత్రి వాళ్ళనందరినీ కుమ్మేసి యువరాజ్ దొంగ బాడీని తీసేసుకుంటూ ఉంటుంది. త్రిపాఠి వచ్చే లోపల ధాత్రి బాడీని తీసుకొని బయటికి వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.